హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం బాటనీ టెక్స్ట్ బుక్ 6వ యూనిట్ అయిన మానవ సంక్షేమంలో మొక్కలు సూక్ష్మజీవులు పార్ట్ 5 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. మొక్కల ప్రజననం ద్వారా వ్యాధి ప్రతిరోధకత. మొక్కల ప్రజననం ద్వారా వ్యాధి ప్రతిరోధకత. అసలు అంటే ఈ ప్రతిరోధకత అంటే ఏంటి? వ్యాధి కారకాలు కలిగించే వ్యాధి లక్షణాలకి వ్యతిరేకంగా మొక్కలకు ఉండే లక్షణం అన్నమాట. అది ఎలా వస్తుంది? మొక్కలకి ప్రజననం ద్వారా వస్తుంది. మొక్కల ప్రజననం ద్వారా ఈ వ్యాధి ప్రతిరోధకత అనేది పెంచవచ్చు అన్నమాట. మొక్కలలో వ్యాధికి వ్యతిరేకంగా ఉండే ఈ ప్రతిరోధకత లక్షణాన్ని, వ్యాధులు రాకుండా ఉండేటువంటి లక్షణాన్ని మనం ప్రతిరోధకత అంటాం. అనేక రకాలైన శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు, వైరస్లు, వ్యాధి జనకాల వలన సాగుబడి చేసే సస్యజాతుల దిగుబడి తగ్గిపోతుంది. ఈ శిలీంధ్రాలు, బ్యాక్టీరియంలు, వైరస్లు, ఈ వ్యాధి జనకాల వలన సాగుబడి చేసే సస్యజాతుల యొక్క దిగుబడి తగ్గిపోతుంది. ఈ శిలీంధ్రాలు, బ్యాక్టీరియంలు, వైరస్లు ఏంటివి? వ్యాధి జనకాలు. ఈ వ్యాధి జనకాల వలన సాగుబడి చేసే సస్యజాతుల యొక్క దిగుబడి తగ్గిపోతుంది. ముఖ్యంగా ఉష్ణమండలాలలో ఈ పంట నష్టం అనేది గణనీయంగా కనబడుతుంది. ఉష్ణమండలాలలో ఈ పంట నష్టం అనేది గణనీయంగా కనబడుతుంది. 20 నుంచి 30% వరకు, లేదా కొన్ని సందర్భాలలో మొత్తం నష్టం కూడా ఏర్పడుతుంది. ఉష్ణమండలాల్లో మనకి శిలీంధ్రాలు, బ్యాక్టీరియంలు, వైరస్లు వంటి వ్యాధి జనకాల వలన నష్టం అనేది ఉష్ణమండలాల్లో ఎక్కువగా కనబడుతుంది అన్నమాట. ఈ నష్టం అనేది 20 నుంచి 30% వరకు, లేదా కొన్ని సందర్భాలలో మొత్తం నష్టం కూడా ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితులలో ప్రజననం ద్వారా సాగు చేసే రకాలలో, ప్రజననం ద్వారా సాగు చేసే మొక్కల యొక్క రకాలలో వ్యాధి ప్రతిరోధకతను అభివృద్ధి చేస్తారు. వ్యాధి ప్రతిరోధకత అంటే ఏంటి? వ్యాధి జనకాల నుంచి కలిగించే వ్యాధులకు వ్యతిరేకంగా చూపే లక్షణం అన్నమాట. వ్యాధి ప్రతిరోధకత అభివృద్ధి చేయడం ద్వారా ఆహారోత్పత్తిని పెంచవచ్చు. దీనివల్ల శిలీంధ్ర నాశనకారులు, బ్యాక్టీరియం నాశనకారుల ఉపయోగంపై ఆధారపడడం అనేది కూడా తగ్గుతుంది. అతిదేయి మొక్క ప్రతిరోధకత అనేది వ్యాధి కలుగజేసే వ్యాధి కారకం నుంచి తప్పించుకునే సామర్థ్యం. అతిదేయి మొక్క ప్రతిరోధకత అనేది వ్యాధి కలుగజేసే వ్యాధి కారకం నుంచి తప్పించుకునే సామర్థ్యం. ప్రతిరోధకత అనేది అనుకున్నాం కదా, మనం ఫస్ట్ అనుకున్నాం ప్రతిరోధకత అంటే వ్యాధి కలుగజేసే వ్యాధి కారకం నుంచి తప్పించుకునే సామర్థ్యం. ఇది అతిదేయి మొక్క జన్యు నిర్మాణతపై ఆధారపడి ఉంటుంది. ఇది అతిదేయి మొక్క యొక్క జన్యు నిర్మాణతపై ఆధారపడి ఉంటుంది. ప్రజననం చేసే ముందు వ్యాధి కలుగజేసే జీవి అది వ్యాప్తి చెందే విధానం గురించి తెలుసుకోవడం ముఖ్యం. ప్రజననం చేసే ముందు వ్యాధి కలుగజేసే జీవి అది వ్యాప్తి చెందే విధానం గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఈ ప్రజననం చేసే ముందు వ్యాధిని అంటే మొక్కలకి వ్యాధిని కలుగజేసే జీవి అది మొక్కలకి ఏ విధంగా వ్యాపిస్తుంది దాని గురించి తెలుసుకోవడం ముఖ్యం. శిలీంధ్రాల ద్వారా కలిగే కొన్ని వ్యాధులు కుంకుమ తెగులు, కుంకుమ తెగులు అనేది శిలీంధ్రాల ద్వారా కలిగే వ్యాధులు అనమాట. గోధుమలో గోధుమ వర్ణ కుంకుమ తెగులు, చెరుకులో చెరుకు ఎర్రకుళ్ళు తెగులు, బంగాళాదుంపలో ఆకు తెగులు, బ్లైట్ తెగులు. బ్యాక్టీరియంల ద్వారా ఏంటి? క్రూసిఫెర్ల నల్లటి కుళ్ళు. బ్యాక్టీరియంల ద్వారా వచ్చే వ్యాధి ఏంటి? క్రూసిఫెర్ల నల్లటి కుళ్ళు. వైరస్ల ద్వారా పొగాకు మొజాయిక్, టర్నిప్ మొజాయిక్ మొదలైనవి అనమాట. ఇవి వ్యాధులు. అంటే ప్రజననం చేసే ముందు వ్యాధి కలగజేసే జీవి ఏంటి, అసలు అది వ్యాప్తి చెందే విధానం ఏంటి, అవన్నీ తెలుసుకోవాలి మనం. శిలీంధ్రాల ద్వారా ఏమొస్తున్నాయి మొక్కల్లో? గోధుమలో గోధుమ వర్ణ కుంకుమ తెగులు, వరిలో చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు, బంగాళాదుంపలో ఆకు తెగులు, బ్లైట్ తెగులు. బ్యాక్టీరియంల ద్వారా క్రూసిఫెర్ల నల్లటి కుళ్ళు, వైరస్ల ద్వారా ఏమో పొగాకులో మొజాయిక్, టర్నిప్ మొజాయిక్ మొదలైనవి కలుగుతాయి అన్నమాట. ముందు అసలు ఈ ప్రజననం చేసే ముందు ఆ మొక్కలకు వచ్చే వ్యాధులు ఏంటి, అవి ఎలా కలుగుతాయి, అవి వ్యాప్తి చెందే విధానం గురించి తెలుసుకోవడం ముఖ్యం. నెక్స్ట్, ప్రజనన విధానాల ద్వారా వ్యాధి ప్రతిరోధకత. మనం అనుకున్నాం ప్రజననం చేస్తే మొక్కల్లో వ్యాధి యొక్క ప్రతిరోధకతను పెంచవచ్చని. ప్రజననం అనే దాన్ని సాంప్రదాయ ప్రజనన సాంకేతిక పరిజ్ఞానంతో లేదా ఉత్పరివర్తనాల ప్రజననంతో సాగించవచ్చు. అసలు ఈ ప్రజననాన్ని ఎలాగా? సాంప్రదాయ ప్రజనన సాంకేతిక పరిజ్ఞానంతో
లేదా ఉత్పరివర్తనాల ప్రజననంతో సాగించవచ్చు. సాంప్రదాయిక విధమైన ప్రజనన సాంకేతిక పరిజ్ఞానంతో అంటే పూర్వం చేసే ప్రజనన విధానాలు ఉన్నాయి కదా అవి, లేదా ఉత్పరివర్తనాల ప్రజననంతో సాగించవచ్చు. సాంప్రదాయ ప్రజనన విధానంలో వ్యాధి ప్రతిరోధకత అనేది సంకరణం వర్ణం ద్వారా ఏర్పడుతుంది. అంటే సాంప్రదాయ విధానంలో చేసే ప్రతిరోధకత ఎలా ఏర్పడుతుంది? మనం ఆ ప్రజనన విధానాలు ఏంటి? సంకరణం వర్ణం ద్వారా ఏర్పడుతుంది. సంకరణం వర్ణం ద్వారా ఏర్పడుతుంది. ప్రజననంలోని ఇతర వ్యవసాయ లక్షణాలలాగే అంటే అధిక దిగుబడిలాగా దీనిలో కూడా అదే విధమైన సమాన దశలు ఉంటాయి. వరుసగా దీనిలోని వివిధ దశలు. ఇక్కడ ఏంటి? దాగి ఉన్న బీజ పదార్థ ప్రతిరోధకత మూలాన్ని గుర్తించడం. ఫస్ట్ ఏం చేయాలి మనం? దాగి ఉన్న బీజ పదార్థం యొక్క ప్రతిరోధకతల మూలాలను గుర్తించడం. ఎంపిక చేసిన జనకుల మధ్య సంకరాల ఎంపిక, తర్వాత విశ్లేషణ, కొత్త రకాల విడుదల. ఫస్ట్ ఏంటి మనకి సాంప్రదాయ ప్రతిరోధకత పద్ధతులు ఏంటి? ప్రజనన పద్ధతులు సంకరణము వర్ణం ద్వారా సాంప్రదాయ పద్ధతులు అన్నమాట. ప్రజననంలో ఇతర వ్యవసాయ లక్షణాలు లాగానే అంటే అధిక దిగుబడి లాగానే దీనిలో కూడా అదే విధమైన సమాన దశలు ఉంటాయి. ప్రజననంలో అంటే ఇతర వ్యవసాయ లక్షణాలు లాగానే అధిక దిగుబడి ఎలా పొందాలో అదేవిధంగా ప్రజననంలో కూడా అదే విధమైన సమాన దశలు ఉంటాయి. వరుసగా దీనిలో ఎన్ని దశలు ఉంటాయి? దాగి ఉన్న బీజ పదార్థ ప్రతిరోధకత మూలాలను గుర్తించడం. అంటే మొక్కల్లో దాగి ఉన్న ఈ ప్రతిరోధకత అంటే వ్యాధులకు వ్యతిరేకంగా ఉన్న ఈ బీజ పదార్థ మూలాల్ని గుర్తిస్తారు. ఎంపిక చేసిన జనకుల మధ్య సంకరణ చేస్తారు. సంకరాల ఎంపిక, తర్వాత విశ్లేషణ, కొత్త రకాల విడుదల. ఎంపిక చేసిన జనకుల మధ్య సంకరణ జరుపుతారు. సంకరాల ఎంపిక తర్వాత విశ్లేషణ చేస్తారు. కొత్త రకాల విడుదల. ప్రజననం ద్వారా సంకరణం వర్ణం, తర్వాత శిలీంధ్రాలు, బ్యాక్టీరియంలు, వైరస్ వ్యాధులకు వ్యాధి ప్రతిరోధక చూపే కొన్ని సస్య మొక్కల రకాలను ఈ క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి. గోధుమ అంటే ఇక్కడ మనం ప్రజననం సంకరణం వర్ణం ద్వారా కొన్ని ప్రతిరోధక చూపే ఈ సస్య మొక్కలు ఉన్నాయి కదా ఈ రకాలలో. అంటే సస్యాలు గోధుమ, బ్రాసికా, కాలీఫ్లవర్, బొబ్బర్లు, మిరప వంటి వాటిలో కొన్ని మొక్కల రకాలు అంటే వ్యాధి ప్రతిరోధకం చూపే మొక్కల రకాలు ఇవ్వబడ్డాయి అన్నమాట. గోధుమలో హిమగిరి ఇదేంటి? ఏ వ్యాధులకు ప్రతిరోధకతను చూపుతుంది? పత్ర మరియు చారల కుంకుమ తెగులు, హిల్బంట్. గోధుమలో హిమగిరి రకపు గోధుమ పత్ర మరియు చారల కుంకుమ తెగులు, హిల్బంట్ వ్యాధికి ప్రతిరోధకం చూపుతుంది అన్నమాట. హిమగిరి రకము పత్ర మరియు చారల కుంకుమ తెగులు హిల్బంట్ వ్యాధికి ప్రతిరోధకం చూపుతుంది. నెక్స్ట్ బ్రాసికా, పోసా స్వర్ణిం, కరణ్ రాయ్. బ్రాసికాలో పోసా స్వర్ణిం, కరణ్ రాయ్ తెల్లటి కుంకుమ తెగులుకు ప్రతిరోధకం చూపుతుంది అనమాట. పోసా స్వర్ణిం రకం. బ్రాసికాలో పోసా స్వర్ణిం రకం కరణ్ రాయ్ అనేది తెల్లటి కుంకుమ తెగులుకు ప్రతిరోధకతను చూపుతుంది. నెక్స్ట్ కాలీఫ్లవర్ అనేది పోసా శుభ్ర, పోసా స్నోబాల్ K1. ఈ కాలీఫ్లవర్లో ఉండే ఈ ప్రతిరోధకత లక్షణాలను చూపే రకాలేంటి? పోసా శుభ్ర, పోసా స్నోబాల్ K1. నల్లకుళ్ళు మరియు ముడత బ్లైట్ నల్లకుళ్ళు వ్యాధులకి ప్రతిరోధకతను చూపుతుంది అనమాట. కాలీఫ్లవర్లో పోసా శుభ్ర, పోసా స్నోబాల్ K1 అనేవి నల్లకుళ్ళు మరియు ముడత బ్లైట్ నల్లకుళ్ళు వ్యాధులకు ప్రతిరోధకతను చూపుతున్నాయి. నెక్స్ట్ ఏంటి? బొబ్బర్లు ఏంటి? పోసా కోమల్ రకం. పోసా కోమల్ రకానికి చెందిన బొబ్బర్లు బ్యాక్టీరియల్ బ్లైట్ వ్యాధికి ప్రతిరోధకతను చూపుతాయి. బొబ్బర్లు బ్యాక్టీరియల్ బ్లైట్, పోసా కోమల్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మిరప, పోసా సదాబహార్. మిరప మొజాయిక్ వైరస్, పొగాకు మొజాయిక్ వైరస్ మరియు ఆకుముడత. మిరపల్లో పండించే పోసా సదాబహార్ అనేది మిరప మొజాయిక్ వైరస్కి, పొగాకు మొజాయిక్ వైరస్కి, ఆకుముడతకి ప్రతిరోధకతను చూపించే రకాలన్నమాట. నెక్స్ట్ వివిధ సస్య రకాలైన లేదా వన్య సంబంధికులలో గుర్తించిన వ్యాధి ప్రతిరోధకత
జన్యువులు పరిమిత సంఖ్య వలన సాంప్రదాయిక ప్రజననంలో ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. వివిధ సస్య రకాల్లో లేదా వన్య సంబంధికులలో గుర్తించిన ఈ వ్యాధి ప్రతిరోధకత జన్యువుల పరిమిత సంఖ్య వలన సాంప్రదాయిక ప్రజననంలో ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. మొక్కలలో వివిధ పద్ధతుల ఉత్పరివర్తనాలను ప్రేరేపించి తరువాత మొక్క పదార్థాలను ప్రతిరోధకతకు అనుకూలంగా పరీక్షించిన కొన్ని సందర్భాలలో వాంఛనీయమైన జన్యువుల గుర్తింపుకు దారితీస్తుంది. వివిధ రకాలైన సస్యాల్లో ఏంటి మనకి సాంప్రదాయ పద్ధతిలో చేయడం వల్ల ప్రజననం చేయడం వల్ల జన్యువులు పరిమిత సంఖ్యలో సాంప్రదాయిక ప్రజననంలో ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. జన్యువులు అనేవి పరిమిత సంఖ్యలో ఉండడం వల్ల మొక్కల్లో వివిధ పద్ధతుల్లో ఉత్పరివర్తనాలను ప్రేరేపించి తరువాత మొక్క పదార్థాలని ప్రతిరోధకతకు అనుకూలంగా పరీక్షించిన కొన్ని సందర్భాలలో వాంఛనీయమైన జన్యువుల గుర్తింపుకు దారితీస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ ఉత్పరివర్తనాలను ప్రేరేపించాలి. మొక్కలలో ఉత్పరివర్తనాలను ప్రేరేపించి తర్వాత మొక్క పదార్థాలకు ప్రతిరోధకతకు అనుకూలంగా పరీక్షించిన కొన్ని సందర్భాలలో వాంఛనీయమైన జన్యువుల గుర్తింపుకు దారితీస్తుంది. ఇటువంటి వాంఛనీయ లక్షణాలు ఉన్న మొక్కలను తరువాత నేరుగా వృద్ధి చేయడం లేదా ప్రజననంలో ఉపయోగిస్తారు. ఇలా మనకు వచ్చిన వాంఛనీయ లక్షణాలు ఉన్న మొక్కలు ఉత్పరివర్తనాల ద్వారా ఉత్పత్తి చేస్తాం కదా, వాటిని తరువాత నేరుగా వృద్ధి చేయడం లేదా ప్రజననంలో ఉపయోగిస్తారు. వర్ణంతో చేసే సోమోక్లోనల్ వైవిధ్యాలు, జెనెటిక్ ఇంజనీరింగ్ అనేవి ఉపయోగపడే ఇతర ప్రజనన విధానాలు. వర్ణంతో చేసే సోమోక్లోనల్ వైవిధ్యాలు, జెనెటిక్ ఇంజనీరింగ్ అనేవి ఉపయోగపడే ఇతర ప్రజనన విధానాలు. నెక్స్ట్ ఏంటి? ఉత్పరివర్తన ప్రక్రియ అనేది జన్యువులలోని క్షారాల వరుస క్రమంలో మార్పులు తేవడం ద్వారా జన్యు వైవిధ్యాన్ని సృష్టిస్తూ ఫలితంగా అనేక రకాలలోని లేని కొత్త లక్షణాన్ని సృష్టించడం. ఈ ఉత్పరివర్తన ప్రక్రియ అనేది ఏంటి? జన్యువులలోని క్షారాల వరుస క్రమంలో మార్పులు తేవడం ద్వారా జన్యువుల్లోని క్షారాల వరుస క్రమంలో మార్పులు తేవడం ఏంటి? ఉత్పరివర్తన ప్రక్రియ. జన్యు వైవిధ్యాన్ని సృష్టిస్తూ ఫలితంగా జనక రకాలలోని కొత్త లక్షణాన్ని సృష్టించడం. జన్యువుల్లోని క్షారాలు ఉంటాయి కదా, ఆ క్షారాలు నైట్రోజన్ బేసెస్ ఉంటాయి. నైట్రోజన్ బేసెస్ యొక్క ఒక వరుస క్రమం ఉంటుంది. ఆ వరుస క్రమంలో మార్పులు తీసుకొచ్చి జన్యువులలో వైవిధ్యాన్ని సృష్టిస్తూ ఫలితంగా జనక రకాలలో లేని కొత్త లక్షణాన్ని సృష్టించడమే ఉత్పరివర్తనం అన్నమాట. రసాయనాలను ఉపయోగించి లేదా వికిరణాల ద్వారా అసలు ఈ ఉత్పరివర్తనాలు ఎలా వస్తున్నాయి? రసాయనాలను ఉపయోగించడం ద్వారా, వికిరణాల ద్వారా, అంటే గామా కిరణాలు వంటివి ప్రేరిత లేదా కృత్రిమ ఉత్పరివర్తనాలను సాధించవచ్చు. వర్ణం ద్వారా తరువాత వాంఛనీయమైన లక్షణాలు ఉన్న మొక్కలకు ప్రజనన మూలంగా ఉపయోగించవచ్చు. ఈ వర్ణం ద్వారా తరువాత వాంఛనీయమైన లక్షణాలు ఉన్న మొక్కలను ప్రజనన మూలంగా ఉపయోగించవచ్చు. ఈ ప్రక్రియను ఉత్పరివర్తన ప్రజననం అంటారు. ఇలా ఉత్పరివర్తనాలు సాధించి అలా పెంచడం వల్ల వాంఛనీయమైన లక్షణాలు ఉన్న మొక్కలను ప్రజనన మూలంగా ఉపయోగించవచ్చు. ఈ ప్రక్రియను ఉత్పరివర్తన ప్రజననం అంటాం. పెసలు, మూంగుబీన్లో పసుపు పచ్చ మొజాయిక్ వైరస్, బూడిద తెగులు వ్యాధులకు వ్యాధి నిరోధకత అనేది ప్రేరిత ఉత్పరివర్తనాల వల్ల ఏర్పడింది. పెసలలో చూసినట్లయితే పసుపు పచ్చ మొజాయిక్ వైరస్కి, బూడిద తెగులు వ్యాధులకి వ్యాధి నిరోధకత అనేది ప్రేరిత ఉత్పరివర్తనాల వల్ల ఏర్పడింది. ఉత్పరివర్తనాలు అంటే ఏంటి? నైట్రోజన్ బేసిస్ యొక్క వరుస క్రమంలో మార్పులు తీసుకొచ్చి జన్యు వైవిధ్యాన్ని సృష్టిస్తూ అలా వైవిధ్యం కలిగిన మొక్కలకు ఏం చేస్తాయి? ఈ వ్యాధికారకాలకి ప్రతిరోధకతను చూపిస్తాయి. జనక రకాల్లో లేని కొత్త లక్షణాలని సృష్టించడం ఈ ఉత్పరివర్తన ప్రక్రియ అన్నమాట. ఈ ఉత్పరివర్తనాలను ఎలా సృష్టిస్తున్నారు? రసాయనాలను ఉపయోగించి, వికిరణాల ద్వారా, గామా వికిరణాలు వంటివి ప్రేరిత కృత్రిమ ఉత్పరివర్తనాల ద్వారా సాధించవచ్చు. వర్ణం ద్వారా తర్వాత వాంఛనీయమైన లక్షణాలు ఉన్న మొక్కల్ని ప్రజనన మూలంగా ఎంపిక చేయవచ్చు. ఈ ప్రక్రియను ఏమంటాము? ఉత్పరివర్తన ప్రజననం అంటాం. మనం ఇలా ఉత్పరివర్తన ప్రజననం ద్వారా ఎటువంటి వ్యాధులు అంటే దేనిలో? పెసల్లో చూడొచ్చు అనమాట. పసుపు పచ్చ మొజాయిక్ వైరస్కి, బూడిద తెగులు వ్యాధులకి వ్యాధి నిరోధకత అనేది ఈ ప్రేరిత ఉత్పరివర్తన వల్లే ఏర్పడింది అనమాట. ప్రేరిత ఉత్పరివర్తన వల్లే ఏర్పడింది. నెక్స్ట్ సాగుబడి చేసే వివిధ జాతి మొక్కల రకాల మధ్య వన్య సంబంధీకులలోని అనేకులు కొన్ని నిరోధకత లక్షణాలు చూపించినప్పటికీ వాటి దిగుబడి మాత్రం తక్కువే. సాగుబడి చేసే వివిధ జాతి మొక్కల వన్య సంబంధీకులలోని అనేకలు కొన్ని నిరోధకత లక్షణాలు చూపించినప్పటికీ
వాటి దిగుబడి మాత్రం తక్కువ. అందువలన అధిక దిగుబడి ఇచ్చే సాగు రకాల్లోని ప్రతిరోధకత జన్యువుల్ని ప్రవేశపెట్టవలసిన అవసరం ఉంది. అధిక దిగుబడి ఇచ్చే సాగు రకాల్లో మనకి ప్రతిరోధకత లక్షణాలు ఇచ్చే జన్యువుల్ని ప్రవేశపెట్టవలసిన అవసరం ఉంది. పసుపు పచ్చ మొజాయిక్ వైరస్ వ్యాధి నిరోధకతను వన్యజాతి మొక్క నుంచి బదిలీ చేయడం ద్వారా బెండ మొక్కలో ఎబుల్మస్కస్ ఎస్కులెంటస్ పర్బనీ క్రాంతి అనే ఒక కొత్త రకం ఏర్పడింది. బెండ మొక్కలో ఈ పసుపు పచ్చ మొజాయిక్ వైరస్ వ్యాధి నిరోధకతకి వన్యజాతి మొక్క నుంచి బదిలీ చేయడం ద్వారా బెండ మొక్కలో ఎబుల్మస్కస్ ఎస్కులెంటస్, బెండ యొక్క శాస్త్రీయ నామం ఇది, ఎబుల్మస్కస్ ఎస్కులెంటస్ పర్బనీ క్రాంతి అనే ఒక కొత్త రకం ఏర్పడింది అన్నమాట బెండ మొక్కలో. పైన చెప్పిన అన్ని ఉదాహరణలో ప్రతిరోధకత జన్యుమూలం అనేది అదే సస్యజాతిలో కానీ లేదా దాని సస్యజాతి సంబంధికులలోనే ఉంటుంది. ప్రతిరోధకత జన్యువుల మార్పిడి అనేది మూల మొక్క లక్ష్యపు మొక్కల మధ్య లైంగిక సంకరణం తర్వాత వర్ణం ద్వారా పొందవచ్చు. ప్రతిరోధకత జన్యుమూలం అనేది ఎక్కడ వస్తుంది? అదే సస్యజాతిలో కానీ లేదా దాని సస్యజాతి సంబంధికుల్లోనే ఉంటుంది ప్రతిరోధకత జన్యుమూలం అనేది. ప్రతిరోధకత జన్యువుల మార్పిడి అనేది మూల మొక్క సోర్స్ ప్లాంట్ అదేవిధంగా లక్ష్యపు మొక్కల మధ్య లైంగిక సంకరణం తర్వాత వర్ణం ద్వారా పొందవచ్చు. ప్రతిరోధకత జన్యువుల మార్పిడి అనేది ఎక్కడి నుంచి? మూల మొక్క నుంచి లక్ష్యపు మొక్కల మధ్య ఏం చేస్తాం? లైంగిక సంకరణం చేస్తాం. లైంగిక సంకరణం తర్వాత వర్ణం ద్వారా పొందవచ్చు దీన్ని. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్.